ఏపీ అసెంబ్లీలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ ఆసక్తికరంగా కనిపిస్తున్నాయి. వైఎస్ఆర్సీపీని ఉద్దేశించి ఆయన చాలా కీలకమైనటువంటి కామెంట్ చేశారు. వైఎస్ఆర్సీపీకి ఎమ్మెల్యేలు 11 మందే ఉన్నప్పటికి కూడా వాళ్ళు 1100 మంది మాదిరిగా మాట్లాడతారు అన్నట్టు ఉప ముఖ్యమంత్రి చెప్పారు. చాలా ముఖ్యమైనటువంటి విషయం. వైఎస్ఆర్సీపీ బలాన్ని పవన్ కళ్యాణ్ చాలా ఎక్కువగా చూస్తున్నారా అనే అనుమానానికి ఆస్కారం ఇచ్చే విషయం. పైగా వైఎస్ఆర్సీపీ వాళ్ళు తాము చెప్పే విషయాన్ని బలంగా నమ్ముతారు అన్నట్టుగా ఆయన కితాబులు ఇచ్చినట్టు కనిపిస్తోంది. అంటే కూటమి నాయకత్వంలో ఆత్మవిశ్వాసం సన్నగిల్లుతోందా అనే చర్చకి ఇక్కడ ఆస్కారం ఇస్తోంది. విపక్షం తాను చెప్పే విషయాన్ని బలంగా నమ్మి పబ్లిక్లోకి తీసుకెళ్ళగలుగుతుంటే అధికార పక్షంలో అలాంటి పరిస్థితి లేదు అని పవన్ కళ్యాణ్ పరోక్షంగా అంగీకరించినట్టు చెప్పాల్సి ఉంటుంది. విపక్ష వాదనకి అంత బలం చేకూరుతుందని ఉప ముఖ్యమంత్రి నమ్ముతున్నారంటే ఆ విషయంలో బలం ఉందని భావిస్తున్నట్టే. ఎందుకు బలం ఉంది అంటే పవన్ కళ్యాణ్ విస్మరించిన అంశం ఏమంటే ప్రజలకు సంబంధించినటువంటి అంశాల్లో ప్రతిపక్షం మాట్లాడుతుంటే ఆ విషయాలకి ప్రజల్లో ఆదరణ ఉంటుంది. అధికార పక్షం ప్రజా సమస్యల్ని కప్పిపుచ్చాలనే ప్రయత్నంలో ఉంటే దాన్ని ప్రజలు స్వీకరించే అవకాశం ఉండదు. ఇంత చిన్న లాజిక్ పవన్ కళ్యాణ్ వదిలేసినట్టుగా కనిపిస్తుంది. అందుకే వైఎస్ఆర్సీపీ బలాన్ని పవన్ కళ్యాణ్ చాలా ఎక్కువగా ఊహిస్తున్నారు అనే అనుమానం కలుగుతుంది. నిజానికి వైఎస్ఆర్సీపీ బలాన్ని చంద్రబాబు కన్నా అందరికన్నా పవన్ కళ్యాణ్ ముందుగానే అంచనా వేశారు. వైఎస్ఆర్సీపీ బలంగా ఉండడం వల్లే తాను ఒంటరిగా వెళితే మళ్ళీ అసెంబ్లీకైనా ఎన్నిక కాగలనో లేదో అనే ఆందోళన ఆయనలో కనిపించింది. విపక్షం అంతా ఆయన్ని ఢీకొట్టడం కష్టమేమో అనే భావన పవన్ కళ్యాణ్లో ప్రస్ఫుటమైంది. అందుకే కూటమి కట్టాలని ఆయన మొదటి నుంచి చెప్పుకొచ్చారు. అందుకు తగ్గట్టుగా బీజేపీని టీడీపీని ఏకం చేయడంలో క్రియాశీలకంగా వ్యవహరించారు. మొత్తంగా కూటమి ద్వారా మాత్రమే జగన్మోహన్ రెడ్డిని నియంత్రించగలమన్న పవన్ కళ్యాణ్ అంచనా నిరూపితమైంది. అంటే ఇప్పటికీ వైఎస్ జగన్ బలమైన నాయకుడు, వైఎస్ఆర్సీపీ బలంగా ఉంది, వైఎస్ఆర్సీపీ వాదనకు ప్రజల్లో బలం ఉంది, వాళ్ళు కొద్దిమంది ఉన్నా చాలా బలంగా తమ వాదనని వినిపించగలుగుతారు అని ఉప ముఖ్యమంత్రి భావిస్తున్నట్టు స్పష్టమవుతుంది. నిజానికి ఉప ముఖ్యమంత్రి భావించినట్టుగా 2024కి ముందు కన్నా ఇప్పుడే వైఎస్ఆర్సీపీ మరింత బలోపేతం అవుతోంది. అప్పట్లో ప్రభుత్వ వ్యతిరేకత, వైఎస్ఆర్సీపీ అధిష్టానం సాగించినటువంటి వ్యవహారం ఇవన్నీ ఆ పార్టీని ప్రజలకు దూరం చేశాయి. ఇప్పుడు అధికార కూటమి నాయకత్వం వైఫల్యం, ప్రభుత్వ వ్యతిరేకత అన్నీ కలిసి విపక్షానికి బలాన్ని పెంచుతున్నాయి. ఈ వ్యవహారంతో ఇప్పుడు విపక్ష వాయిస్కి ప్రజల్లో అదే ఇప్పుడు పవన్ కళ్యాణ్కి కలవరం కలిగిస్తోంది. నిజానికి పవన్ కళ్యాణ్ ఆందోళన వైఎస్ఆర్సీపీ వాదన బలంగా వినిపిస్తోందని కాదు, తమ వాదన బలహీనపడుతోంది అని. తమ వాదనను జనం గుర్తించడం లేదు, గ్రహించడం లేదు, స్వీకరించడం లేదు అని డిప్యూటీ సీఎం తల్లడిల్లిపోతున్నారు. కాబట్టి ఇప్పటికైనా ఉప ముఖ్యమంత్రి సగం విషయాన్ని అర్థం చేసుకున్నారు. కాబట్టి ఫుల్ పిక్చర్ అర్థమైతే తప్ప తన పరిస్థితి పూర్తిగా బోధపడదు. ప్రజలు తమ వాదనని స్వీకరించడం లేదంటే ప్రజలకు తాము దూరం అవుతున్నామనేటువంటి విషయాన్ని ఉప ముఖ్యమంత్రి గ్రహించాలి. ప్రజల్లో తమ బలం సన్నగిల్లుతోంది అని అర్థం కావాలి. ప్రజలు తమను దూరం పెట్టే పరిస్థితి వచ్చేస్తుంది అని అవగతం అవ్వాలి. అప్పుడు మాత్రమే తమ పాలనా తీరులో మార్పులకు అవకాశం ఉంటుంది. తమ పాలనా తీరు మార్చుకోకుండా ప్రజల్ని మెప్పించే ఛాన్స్ ఉండదు. ప్రజల్ని మెప్పించకుండా మళ్ళీ 15 ఏళ్ళు 25 ఏళ్ళు అన్నేళ్ళు ఇన్నేళ్ళని లెక్క పెట్టుకున్నా అది నెరవేరే ఛాన్స్ ఏ కోసానా ఉండదు. ఇది పవన్ కళ్యాణ్కి బోధపడితే జనసేనాని దానికి తగ్గట్టుగా జనాలకి సానుకూలమైనటువంటి విధానాల రూపకల్పన వైపు అడిగేస్తారు. అంతే తప్ప తాము చేసిందంతా బాగుందని, తాము ఎంతో మంచి చేస్తున్నామని భ్రమంలో ఉంటే, ప్రజలకు అవి గిట్టక ప్రజలు దూరం అవుతుంటే చివరికి కూటమి పుట్టి మునిగిపోయే ప్రమాదం అయితే ప్రస్ఫుటంగా దాపురిస్తోంది. ఈరోజు పవన్ కళ్యాణ్ మాటల్లో మరోసారి తేట తెల్లమయ్యింది. కూటమి బలం తగ్గుతోందని, విపక్ష వాదనకు బలం చేకూరుతుందని స్వయంగా అసెంబ్లీలోనే ఉప ముఖ్యమంత్రి చెప్పారంటే ప్రస్తుత ప్రజల మనసులు ఎటువైపు ఉన్నాయో,
ప్రజలు ఎటు చూస్తున్నారో సుస్పష్టంగా చాటుతోంది. మరి ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ అర్థం చేసుకుని తమ విధానాల కారణంగా జనం దూరం అయిపోతున్నారని, తమకు ప్రజలు వ్యతిరేకంగా మారుతున్నారని గుర్తిస్తే దాన్ని సరిచేసుకునే ప్రయత్నం కొంతైనా చేస్తే నష్టం తగ్గేదానికి అవకాశం ఉంటుంది. లేకుంటే మాత్రం తీవ్రమైనటువంటి పరాభవానికి పరిణామాలు దారితీసినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు.